చాలామంది ఓడిపోతే జీవితం అయిపోయిందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఓడిన చోటే మళ్ళీ గెలవాలి. ఓడిపోతే జీవితం అయిపోయింది అనుకుంటారు చాలామంది. కానీ ఓడిన చోటే తిరిగి నిలబడాలి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యావా, తిరిగి రాయి, టాపర్గా నిలబడు. నిన్ను ఎవరైనా అవమానించారా, వాళ్ళకు రోల్ మోడల్గా మారు. ముందు నువ్వు ఎందుకు ఓడిపోయావు, ఎక్కడ తప్పుడు నిర్ణయం తీసుకున్నావో ఆలోచించు. నీ అవమానాన్ని కోపంగా కాకుండా ఇంధనంగా మార్చుకో. పద్ధతి మార్చి ప్రయత్నించు. ఒకే చోట 2 సార్లు నిలబడు. మొదటిసారి ఓడిపోవడానికైతే రెండోసారి చరిత్ర సృష్టించడానికి. ఓడిన చోటే గెలవాలి. అప్పుడే నీ ఈ గెలుపుని నీ అంతరాత్మ, ఈ ప్రపంచం రెండూ ఒప్పుకుంటాయి. ఓటమి అంటే జీవితం అయిపోవడం కాదు, కొత్తగా మొదలుపెట్టే అవకాశం. ప్రతి ఓటమి మిమ్మల్ని బలంగా, తెలివిగా మారుస్తుంది. మీరు ఓడిన చోటే మళ్ళీ లేవండి, గెలవండి. ఓడినా భయపడొద్దు. ఓటమి నీకు పాఠం నేర్పుతుంది, గెలుపు నీకు మార్గం చూపిస్తుంది. ఓడిన చోటే గట్టిగా నిలబడు, గెలుపు నీ సొంతం అవుతుంది.